పరిశుద్ధాత్మాభిషేకము మా అందరి మీద ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తున్నా. ఈ దాసుడను అల్పుడను అయోగ్యుడు, ఎన్నిక లేనివాడని, ఏమాత్రము తండ్రి అని పిలిచుటకు యోగ్యత లేని నన్ను మీ సన్నిధిలో నిలువబెట్టినందుకై స్తోత్రం, బలపరిచినందుకై స్తోత్రము, ఘనపరిచినందుకై స్తోత్రం. ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. యేసు క్రీస్తు వారి రక్తములో నన్ను ముద్రవేయండి, మీ బిడ్డలను ముద్రవేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడునుగాక. హృదయ రహస్యములు బట్టబయలై మీ ఆత్మ వారితో మాట్లాడునుగాక. యేసు క్రీస్తు వారి నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరట దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులకు కూడా వందనాలు. మీ అందరికీ కూడా యేసు క్రీస్తు వారి నామం పేరట వందనములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము అయ్యగారు చెప్పింది, నేను దేవుడు ఇద్దరితో ఒకే రకంగా మాట్లాడతాడు. అదే గ్రంథంలోంచి నేను వాక్యం చెప్పాలనుకున్నాను. అదే సబ్జెక్టు వచ్చింది. దేవునికి మహిమ. హల్లెలూయా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనము నుంచి, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. అందరూ జాగ్రత్తగా వినండి. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు దానిని వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనకు మార్గము నియమించిన వాడెవడు. నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావు, ఆయనతో ఎవడు పలుక తెగించును. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమ పరచుటకై నీవు జాగ్రత్త పడుము. ఆ చివరి వచనం, 26వ వచనం చూడండి. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హృదయం ఇక్కడే ఉండండి. ఎక్కువసేపు వెళ్ళని, ఎండాకాలం ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలో ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు కూడా రాత్రికి మీటింగ్ ఉంది. నిన్న రాత్రి ఒక మీటింగ్, డైలీ మీటింగ్లే. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబుతో ఎలీహు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త పడుము, జాగ్రత్త పడుము. బి కేర్ఫుల్ అబౌట్ యువర్ బిహేవియర్. నీ జీవితాన్ని బట్టి జాగ్రత్తగా ఉండు అని దేవుడు మనల్ని, ఎలీహు యోబును హెచ్చరించినట్లుగా ఈ దినములలో మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి మనం? జాగ్రత్త, బి కేర్ఫుల్. దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్నాడు. యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత యెహోషువ భయపడ్డాడు. భయపడితే యెహోషువతో మాట్లాడుతూ దేవుడు అంటూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజల అయితే నీవు నిబ్బరము కలిగి
జాగ్రత్త ఏమంటున్నాడు? మోషేతో పాటు యెహోషువ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మోషే చనిపోయే వరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. ఇటు నా వైపు చూడండి, బైబిల్ కాదు. నేను చెప్పినప్పుడు వాక్యం చదవండి. వాక్యం చెప్పేటప్పుడు సేవకుని వైపు చూడండి. అప్పుడు మీకు అర్థం అవుద్ది. లేకపోతే ఇలా వెళ్తుంది, లేకపోతే పైనుంచి వెళ్తుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చినాడు, చెప్పండి, చూపించండి, దేవునికి చూపించండి. 2 చేతులు పైకి ఎత్తరా, సరిగ్గా ఎత్తరా నాయన, సరిగ్గా ఎత్తు. హల్లెలూయా. ఫ్యాషన్ అయిపోయింది. హల్లెలూయా అంటాం, ఫ్యాషన్ అయిపోయింది. ఇలాగా ఏదో పోవాయా అన్నట్టు దేవుణ్ణి మన హృదయపూర్వకంగా నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వల్ల. చూడండి, నా పెద్ద ఆయన అలాగే ఎత్తుంచాడు. మీరేమో ఎత్తి దించేశారు. ఆయన వయసులో పెద్ద ఆయన అలాగే ఎత్తుంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని మీనింగ్ ఏంటంటే, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యు లార్డ్. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఐఎమ్ నథింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్. నీవే సమస్తము చేసినటువంటి వాడవు, నీవే సమస్తమును సృజించినటువంటి వాడవు, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని దావీదు ఎక్కడ స్తుతించాడు? అడవిలో స్తుతించాడు. ఏసీ రూమ్లో కాదు. ఎక్కడ స్తుతించాడు? అడవిలో ఏముంటాయి? ముళ్ళ పొదలు, గచ్చపొద. నేను మూవ్ అవుతాను, నన్ను అటు ఇటు. నేను స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు, మీ పాస్టర్ గారి లాగా నిలబడేవాడిని కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడవిలో ఏముంటాయండి చెప్పండి? తెలీదా? అడవి వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు అడవుల్లోకి. అడవుల్లో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఎండ, వాన, రకరకాల నానా బాధలు ఉంటాయి. కానీ అంత బాధలో కూడా, అటువంటి పరిస్థితిలో కూడా దావీదు ఏం చేశాడు? నిత్యము దేవుని స్తుతించేవాడు, నిత్యము దేవుని ఆరాధించేవాడు. దేవా, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకై నీకు స్తోత్రం అని చెప్పగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి స్థితి అయినా సరే నీ స్థితిని మార్చగలిగినటువంటి వాని వైపు చూడాలి. మన స్థితిని మార్చగలిగేవాడు, మన పరిస్థితిని మార్చగలిగిన వాడు తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకెవడం లేడు. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని వాగ్దానం చేసి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోషువ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. యెహోషువ ఏం చేసేవాడు? జాగ్రత్తగా ఒక దైవజనుడు దేవుడు మీకు ఇచ్చాడు. ఇక్కడ ఈ దైవజనుడి దగ్గర అనేక మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఉదయం నేను వచ్చినప్పుడు చక్కగా వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని వచ్చారు. నమ్మకమైనటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. నమ్మదగిన వారి కొరకు. ఆ యెహోషువ ఏం చేసేవాడు? మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడు. దాని అర్థం ఏంటంటే, మోషేకి ఏ ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను కూడా యెహోషువ చూసుకునేవాడు. మోషే దగ్గర కొన్నిసార్లు భార్య కూడా లేదు, కుటుంబం లేదు. ఈ కుర్రవాడు ఈ సేవకునికి, మోషేకి కావలసిన ప్రతి అవసరతను చూసుకుంటూ జాగ్రత్తగా దేవుని యొక్క సేవకుని దగ్గర కనిపెట్టుకుని ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకత్వం. అదే నమ్మకత్వాన్ని సేవకుడిగా ఉన్నటువంటి వాడిని దేవుడు మోషే తర్వాత నాయకుడిని చేశాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మేము ఊరుకోను, మీరు చెప్పే వరకు చెప్తా ఉంటా. స్తోత్రం చెప్పలేదు. మధ్యాహ్నం 3 గంటలకు కూర్చోబెడతాం మేము. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు స్తోత్రం చెప్తేనే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏదో గంట సేపు కాదు. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా దేవానికి స్తోత్రం అనుకుంటూ మీరు వెళితే విజయం వస్తుంది. లేకపోతే ఆత్రం అనుకుంటూ వాడు వస్తాడు. అర్థమైందా? నువ్వు స్తోత్రం చెప్పకపోతే నీవే నాకు ఆత్రం అనుకుంటూ వాడు వస్తాడు. జీవితం ఖలాస్ అయిపోయింది. లైఫ్ ఈజ్ ఎండ్. వీళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి దేవుడు చెప్పాడు. బి కేర్ఫుల్ అని దేవుడు చెప్తే పగలు
సాయంకాలం వేళ దేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట మెల్లిగా వచ్చేవాడు చీకట్లో వీడు సైతాన్గాడు వచ్చి ఇది నిజమా నిజమా అని జరుగుద్దంటావా, నువ్వు బాగుపడతావా, నీ జీవితం ఇంతేనా, నీ బ్రతికింతే, నీ దేవుడు నిన్ను బాగు చేయలేడని గొణుగుతూ ఉంటాడు వాడు. సైతాను ఫిజికల్ దాడి చేయడం తగ్గించి మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. ఆది కాండంలో లాగా మైండ్ గేమ్ ఏంటంటే దేవుని మీద నుంచి నీ విశ్వాసాన్ని, నీకున్నటువంటి భక్తిని చెరిపివేసి ఈ లోకాన్ని చూపించడం ప్రారంభించాడు. యేసు ప్రభువుకే చూపించాడు. మనమెంత యేసు ప్రభువుకి 1 నిమిషంలో చూపించాడు మొత్తం లోకం అంతా. చూపించి నీకేం కావాలో అడిగాను. ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి? సృష్టించింది ఎవరు? సృష్టికర్త ఎవరు? నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎందుకు అంత కర్మ దేవునికి పెట్టింది? కర్మ అంటారు కదా, కర్మ సిద్ధాంతం ఏదో అదిగా దాని గురించి నేను మాట్లాడలే. ఎందుకంత ఎస్ ఆ స్థితి ఆ స్థితిని ఎవరు తీసుకొచ్చారు? యేసు ప్రభువుని నా కాళ్ళకు మొక్కే నా స్థితిని ఎవరు తీసుకొచ్చారు? ఆదాము వాళ్ళు తీసుకొచ్చారు. బికాస్ ఆఫ్ దర్ డిసొబీడియన్స్, అవిధేయతపు దురాత్మ వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళని ఏం చేసింది? దేవుడు సాక్షాత్ యేసు ప్రభు వారు సాతాను కాళ్ళకు మొక్కేనటువంటి స్థితికి తీసుకుని వచ్చాడు సైతాను అని. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాస్తవంగా దేవుడు వాళ్ళని చంపేయాలి. 2 రకాలుగా చనిపోవాలి, కానీ చంపలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించిన. ఆది కాండము 3వ అధ్యాయము 15-16 వచనాల్లో వాగ్దానం చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఏం సంతానం? స్త్రీ సంతానము. అనగా యేసు ప్రభు వారికి సైతానికి దెబ్బలాట. ఎందుకు యేసు ప్రభు వారికి సైతానికి దెబ్బలాట? మానవుడు అవిధేయుడు అయ్యాడు. బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియంట్ సిన్ కేమ్ టు దిస్ వరల్డ్. అసలు పాపం ఎక్కడ జరిగింది? ఏదేం తోట అనుకుంటాం కదా, కాదు, పరలోకంలో జరిగింది పాపం. పరలోకంలో ఎలా పాపం జరుగుద్ది? ఏం పాపం జరిగింది? అవిధేయత అనే పాపం జరిగింది, గర్వం అనే పాపం జరిగింది, అహంకారం అనే పాపం జరిగింది. ఇది పాపం. పాపం అంటే రకరకాల డెఫినేషన్ చెప్తారు చాలామంది. పాపం అంటే ఏమిటంటే అవిధేయత, గర్వము, అహంకారం. నేనంటే ఏమనుకున్నావు అంటాడు ఒకడు. నన్ను నువ్వెంతరా అన్నా, నువ్వెంత దేవుడి ముందు అన్నా అయిపోయాడు వాడు. దేవునికి స్తోత్రం. మీ క్రైస్తవుల్ని సమూలంగా నాశనం చేస్తాడు ఒడిస్సాలో. అన్న సాయంత్రానికల్లా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక జిల్లా కలెక్టర్. ఒకటే అన్నా, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నువ్వు ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళకపోతే నేను యేసు ప్రభునే ప్రకటించిన అన్న. దేవునికి స్తోత్రం. నేను ఎవరితో మాట్లాడలేదు, దేవుడితో మాట్లాడాను. హల్లెలూయా. నువ్వు దేవుడితో మాట్లాడితే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి సమయం ఇస్తే దేవుడు నీకు సమయం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సమయం వేచి చూస్తాడు. దినమెల్ల లోబడనొల్లని జనుల వైపు దినమెల్ల నా చేతులు చాచి ఉంచానంటాడు. హల్లెలూయా. లోబడుతున్నామా? దేవునితో మాట్లాడడానికి ఇష్టపడితే, ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చెప్పండి. ఏం చెప్పట్లా? హల్లెలూయా. పొందుకోవడానికి సిద్ధంగా ఆమేన్ అనండి. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది నీ ఇష్టం. అది ఇచ్చేవాడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రాణమే ఇచ్చేసాడు. ఇంకేదివాడు? ప్రాణమే ఇచ్చేసాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు ఆయన. ఆఖరి రక్తపు బొట్టు. ఆ రక్తపు బొట్టులో కూడా ఎంత
పవర్ ఉందంటే ఆఖరి రక్తపు బొట్టు, నీరు రక్తపు బొట్లు. ఒక రోమా సైనికుడు యేసు ప్రభువారు చనిపోయాడు లేదని చెక్ చేయడానికి ఆ బల్లెంతో పొడిస్తే ఆ చివరి రక్తపు బొట్టు, చివరి రక్తము నీరు కలిసి వాడి కంటిలో పడింది. వాడి కన్ను గుడ్డిది, ఒక కన్ను గుడ్డిది ఆ వ్యక్తిది. ఆ కంటిలో పడితే ఆ కన్నుకి స్వస్థ వచ్చింది. హల్లెలూయా! అంత శక్తి ఉన్నది ఆయన రక్తంలో. ఆయన రక్తములో విజయం ఉన్నది, ఆయన రక్తములో ఆశీర్వాదం ఉన్నది, ఆయన రక్తములో విడుదల ఉన్నది, ఆయన రక్తములో నిన్ను ఆశీర్వదించే తరతరములకు ఆశీర్వదించగలిగిన శాశ్వతమైనటువంటి జీవం అన్నది. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. అది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. ఇచ్చేయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రాణమే ఇచ్చేసాడండి. ప్రాణం కంటే విలువైందే ఉంది. ఒక బాటిల్లో ఒక ప్యాకెట్ బ్లడ్ ఉండరంటే పారిపోతున్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చితే ఆ రోమా సైనికుడికి ఆ కంటిలో స్వస్థత వస్తే అతను అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయా. వేదన పడి ఏడ్చాడు అక్కడ. ఇతని నేను చనిపోయేది చెక్ చేసింది, దేవుని కుమారుని నేను ఈ సోలంతో పొడిచానని చెప్పి ఆ కన్నుకి స్వస్థత వచ్చిన తర్వాత ఒక సాక్షిగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడుము. యోషువ ఒకటే మాట అన్నాడు, మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే. ఇశ్రాయేల్ ప్రజలకి గర్వం వచ్చింది, కొవ్వు వచ్చింది. వీడి కొవ్వే, పల్లెటూరులో అంటారు, వీడికి కొవ్వెక్కిందిరా అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటారు. దేవుడు కొంచెం ఆశీర్వదించగానే, దేవుడు కొంచెం పెద్ద చేయగానే, దేవుడు ఒక మంచి స్థితికి కలగజేయగానే దేవుణ్ణి మరచిపోయే వాళ్ళని ఎంతోమంది చూశాను నేను. 24 సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకున్నాను. భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి సమస్తమును పోగొట్టుకొని మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా, అదే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, అంతా పోయింది అయ్యా, ఈ లోకమే స్థిరమని నమ్ముకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మరలా ప్రార్థన చేస్తే మరలా దేవుడు ఆశీర్వదించాడు. మరలా అదే స్థితి. మోషే, ఈ ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకుని ఎర్రనీలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్నారు. మన్నా తిని కూడా అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా ఈ రోజున కూడా చాలామంది ఉన్నారు. ఎంత బాధ కలుగుద్దు. దేవుడు ఎంత బాధపడు, అయినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త పడమంటున్నాడు, జాగ్రత్త వహించమంటున్నాడు. ఎవరి గురించి జాగ్రత్త పడుతున్నావు? ఒకడంటాడు నన్ను, అయ్యా మీరు దేవుని కొరకు అన్నీ వదిలిపెట్టారా అన్నాడు. నేను అన్నాను, నేను దేవుని కొరకు ఏం వదిలిపెట్టలేదు, దేవుడే నా కొరకు తన ప్రాణాన్ని వదిలిపెట్టాడన్న. దేవునికి స్తోత్రం. నిజంగా ఆలోచన చేయండి. నిజంగా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దేవుడు మన కొరకు సమస్తమును సిద్ధపరిచి ఆయన ప్రాణాన్ని కూడా వదిలిపెట్టి, మనం ఏం వదిలిపెట్టాం దేవుని కొరకు? గొప్పలు చెప్పుకుంటారు స్టేజీల మీద, దేవుని కొరకు అది వదిలేసావండి. ఏం వదిలేసావు నువ్వు? నీ తిండి వదిలేసావా? నీ జీవితాన్ని వదిలేసావా? నువ్వు సుఖంగా ఉండటం వదిలేసావా? ఏం వదిలేసాం మనం? ఏం వదలలేదు. మనల్ని సుఖంగా ఉంచుతూ, మనల్ని ఆశీర్వదిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని సాతాను యొక్క దురాత్మ పన్నాగముల నుంచి కాపాడుతూ, అనునిత్యము కునుకక నిద్రపోక మనల్ని కాపాడేటువంటి వాడు. అన్నీ ఆయన వదిలిపెట్టాడు, మనమేం వదిలిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నిద్రపోడు, మనం నిద్రపోతాం హాయిగా. దేవుడు నాడు చూసుకుంటాడులే, హ్యాపీగా పడుకుంటాం వెళ్ళి. దేవుడు నాడు చూసుకుంటాడులే, ఆయనకు అప్పచెప్పేసాం. నా కుమార్తె ఎగ్జామ్ రాస్తుంది, MBBS ఎగ్జామ్. ప్రార్థన చేశాను. ఒక ఆయన అన్నాడు, అయ్యా ఇంకా ప్రార్థన చేద్దామంటే దేవుడు అన్నాడు నేను చూసుకుంటాను అన్నాడు. ఇంకెందుకు ఆయన విసిగించడం? నేను చూసుకుంటాను వాగ్దానం వచ్చింది.
వదిలేశాను నేను, అంతే. ఆయనకు వదిలిపెట్టా, మిగతా పని చేసుకో, సువార్త సభలకు వెళ్ళు, నా సువార్త ప్రకటించు, నేను చూసుకుంటా అన్నాడు ప్రభు. నేను చూసుకుంటా అన్న తర్వాత కూడా మళ్ళీ దాన్ని పట్టుకుని వేలాడుతుంటే అంటే వీడికి నా మీద నమ్మకం లేదా? దేవుడు అనుకుంటాడు వీడికి నా మీద నమ్మకం లేదా అనుకుంటాడు. ఏదైనా ఒక విషయం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు వదిలిపెట్టండి, ఆయన దగ్గర నుంచి వాగ్దానం తీసుకోండి, ఇక ఆ విషయాన్ని వదిలేండి, వేరే వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా దేవునిని స్తుతించేవాడు. ఏది ఆశించి దావీదు దేవునిని స్తుతించలేదు. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, దావీదు కంటే పొడగర్లు, అందగాళ్ళు అందరూ ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు ఏదో రాజుని చేస్తాడని దావీదు దేవుడిని స్తుతించలా, ఏది ఆశించలా. దావీదు ఏం చేశాడంటే హృదయపూర్వకంగా ఆ దేవుని యందు ఆనందించేవాడు. దేవుని యందు ఆనందించడం వేరు, ఏదో అది నాకు బిల్డింగ్ కావాలి, లేదా నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి అని ప్రార్థించడం వేరు. చూసుకోండి, దేవుడు ఇస్తాడు మీకు. దేవుని యందు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను ప్రతిసారి చెప్పను, ఇంకా నేను అన్నప్పుడల్లా స్తోత్రం చెప్పాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మలను లయమైపోవును గాక. హల్లెలూయా. Every lazy spirits are rebuked in the name of Jesus Christ of Nazareth. Hallelujah. Amen. Hallelujah. Every lazy spirits, ప్రతి బద్ధకపు దురాత్మలు లయమైపోవును గాక. యేసు క్రీస్తు నామమున లయమైపోవును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏది ఆశించి యెహోవాను స్తుతిస్తూ ఆనందం పొందుతున్నాడు దావీదు. టైం వచ్చింది, దావీదు దా నిన్ను రాజుని చేస్తా అన్నాడు. దావీదుకే తెలియదు, ఈవెను ప్రవక్తకే తెలియదు, సమూయేలుకే తెలియదు. సమూయేలు అనుకున్నాడు ఇతనే ఉంటే నువ్వు యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు. సౌలుకి గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, దేవుని సన్నిధిని అపవిత్రం చేశాడు. అపవిత్రమైన పోయినవాడు దేవుని సన్నిధిలో నిలవబడలేడు. పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండలేడు, రాజుగా ఉండలేడు. దిక్కు లేకుండా గాడిదలను ఎత్తుకుంటుంటే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. దిక్కు లేకుండా గాడిదలను ఎత్తుకుంటుంటే సింహాసనం మీద కూర్చొని పెడితే ఆ సింహాసనాన్ని, దేవుని సన్నిధిని అపవిత్రం చేశాడు సౌలు, రాజైన సౌలు. దేవుడు సౌలుని తోసివేయలేదు, సౌలే దానిని పోగొట్టుకున్నాడు. దేవుడు మనల్ని శిక్షించేవాడు కాదు, దేవుడు మనల్ని శపించేవాడు కాదు. దేవుడు శపిస్తాడండి, దేవుడు శిక్షిస్తాడండి ఎవడన్నా చెప్పాడంటే అబద్ధం. అది దేవుడు శిక్షను మనం తెచ్చుకుంటాం, మన మీదకి అవిధేయులయ్యి మనమే తెచ్చుకుంటాం శిక్ష. దేవుడు శిక్షించేవాడైతే, శపించేవాడైతే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోయే మానవులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న మానవులు శిక్షించబడటం, నశించిపోవటం, సాతాను చేతిలో నలిగిపోవటం దేవునికి ఇష్టం లేక ఆయనే దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని దేవుడు మనల్ని శిక్షించేవాడైతే కాదు, రక్షించేవాడు. ఆయన పేరు రక్షకుడు. క్రిస్మస్ టైంలో చెప్తారు రక్షకుడు అని, తర్వాత టైంలో చెప్పరు. రక్షకుడు అంతే. ఆయన పుట్టినప్పుడు మాత్రమే, ఆయన ఒక్కని గురించి మాత్రమే రక్షకుడని రాయబడింది, ఇంకెవడి గురించి రాయలా. నేను పుడితే ఆ పలానా ఒడికి పలానా కొడుకు పుట్టాడని రాయి అంతే. కానీ యేసు ప్రభువారు పుట్టినప్పుడు రక్షకుడు పుట్టాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడు గనుక హల్లెలూయా. దావీదు నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని, ఆ నమ్మకమైన హృదయాన్ని, హృదయాంతరంగం నుంచి దావీదు చేసేటువంటి ఆ ఆరాధనను దేవుడు ఆగ్రహించి ఆనందించి, వీళ్ళెవరూ కాదు సమయంలో పై రూపాన్ని చూడొద్దు, పై రూపాన్ని లక్ష్య పెట్టాడు దేవుడు. నువ్వు అందంగా ఉండు, నల్లగా ఉండు, తెల్లగా ఉండు, ఎర్రగా ఉండు, ఎలాగైనా ఉండు, నీవు దేవుని స్వరూపంలో ఉన్నావు అంతే. ఆమేన్.
మనమందరం ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను నిర్మించాను. నరుడు ఏం చేస్తున్నాడు? ఏదో చేసుకుని నువ్వే దేవుడు అంటున్నాడు. అది మాట్లాడదు, పలకదు. దేవుడేమో మానవుని చేసుకుని మానవుని ప్రేమిస్తే, మానవుడు ఏదో చేసుకుని విగ్రహాలను చేసుకుని వాటికి సాగిల పడుతున్నాడు. అవి ఏమైనా మాట్లాడుతున్నాయా? 22 సంవత్సరాలు సాగిలి పడ్డాను నేను, ఏమీ మాట్లాడలేదు. 22 సంవత్సరాల వయసు వరకు సాగిలి పడి చిన్నప్పటి నుంచే అతి భక్తి కలిగి నల్ల బట్టలు, తెల్ల బట్టలు, ఎర్ర బట్టలు అన్నీ వేసుకుని మనశ్శాంతి లేక ఎక్కడో దిగంబర సాధువుల దగ్గరికి వెళ్తే మనశ్శాంతి వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకు మొక్కితే, బాబా మేరే జిందగీ మే శాంతి నీయే, శాంతి के लिए मैं क्या करूं అంటే, బేటా मैं पैर से एक लात मारूंगा तेरे सर का ऊपर तेरे को శాంతి మిలేగా అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఏం అర్థం? కొంతమందికి అర్థమైంది. హల్లెలూయా. బాబా నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఏం చేయాలంటే నా కాలుతో నీ తల మీద దన్నుతాను, నీకు శాంతి వస్తున్నాడు ఒకడు. ఎన్నోసార్లు దండించుకున్నావు, శాంతి లేదు, ఏమీ లేదు. అశాంతి మొదలైంది. దురాత్మలు పట్టుకున్నాయి. యోగా చేసాం, కుండలిని స్పిరిట్స్ పట్టుకున్నాయి, డ్రగ్స్కి బానిసనైపోయాను. మాకు ఒక గురువు వచ్చేవాడు, ఆధ్యాత్మిక గురువులని. వాడు కాళ్ళు గడిగి నెత్తి మీద జల్లుకుని 10,000 ఇవ్వాలి, మళ్ళీ ₹1,00,000 వాడి ఛార్జీలకి ఇవ్వాలి, ఫ్లైట్ ఛార్జీలకి. ఇన్ని ఇచ్చినా కూడా మనశ్శాంతి లేదు. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తానని దానికి సమాధానం దొరక్క ఆత్మహత్య చేసుకుని చనిపోదామని 15 సార్లు రైలు పట్టాల మీద పడుకుని ప్రయత్నించాను నేను. 15 సార్లు. చాలామంది అనుకుంటారు బాగా డబ్బు ఉంటే హాయిగా బ్రతుకో, పెద్ద ఇల్లు ఉంటే, ఒక మంచి బెడ్ ఉంటే అని. పెద్ద ఇల్లు కొనగలవు కానీ మనశ్శాంతిని కొనలేవు. పెద్ద బెడ్ కొనుక్కోగలవు, నిద్రను కొనలేవు. పెద్ద ఒక బ్యాంక్ నిండా ఒక 100 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ మనశ్శాంతిగా ఉండలేవు, నువ్వు సమాధానంగా ఉండలేవు. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళతాననే దానికి సమాధానం దొరక్క చచ్చిపోదాం అనుకున్నటువంటి నన్ను ప్రభు రక్షించాడు. ఈరోజు మీ ముందు ఉన్నానంటే, ఈరోజు ఈ ప్రాణంతో ఉన్నానంటే యేసు ప్రభు దయ. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, సిటీలో ఉన్నవాడు అనుకుంటాడు, ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నాం, ఫిలిం నగర్లో ఉన్నా నేను. 2 ఇళ్ళు ఉన్నాయి, 30-60 సెంట్లో 2 ఇళ్ళు ఉన్నాయి. మంచి, ఇక సినిమా ఫీల్డ్ అంటే ఎలా ఉంటాయి ఇళ్ళు, మంచి డిజైన్లతో ఉంటాయి, అంతా ఉంది. 2 బాబాయిలకు ఒకడే కొడుకుని నేను. బాగా డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, బెంచ్ కార్ ఉంది. 85లోనే బెంచ్ కార్ ఉంది మాకు, ఇప్పుడు కాదు. 85లో బెంచ్ కార్లో తిరిగాను, బెంచ్ వ్యాన్లలో. ఈరోజు బైకే ఉంది నాకు, ఒక కారు ఉంది, ఇంక వేరే కారు ఉంది, ఆడి కారు ఉంది. ప్రాబ్లం లేదు, దేవుడు ఇచ్చాడు మొన్న, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, డ్రగ్స్కి బానిస అయిపోయాను. ఆయన అడిగాను పెద్ద గురువుగారిని, గురువుగారు ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాం, చనిపోతే ఎక్కడికి వెళతామని అడిగితే ఆయన అన్నాడు, 10th క్లాస్లో అడిగితే సమాధానం చెప్పాలా, ఇంటర్మీడియట్లో అడిగితే సమాధానం చెప్పాలా, డిగ్రీలో గట్టిగా పట్టుకుని అడిగాను, సమాధానం చెప్తావా చెప్పవా అని. ఏంటి వీడు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడని చెప్పి బాబాయిల్ని పిలిచి అడిగారు. బాబాయిలు అన్నారు, వాడు అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నారు. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడ్డ పనులు చేస్తే యమలోకానికి పోతాం అన్నాడు. ఇది మాకు తెలియదేంటి అన్నా నేను. సినిమా రంగంలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. నా సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుంది, మీ అయ్యగారికి పెట్టాను, తర్వాత కావాలంటే చూడండి. సమయం నాకు తక్కువగా ఉంది కాబట్టి నేను 11:15 అయింది. అయ్యగారు కంటిన్యూ చేయనా? అది ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి సమాధానం లేదు, ఏం చేయాలి, ఏం చేస్తే సమాధానం వస్తుంది? అఘోరా బాబాస్ అని ఉంటారు, హిమాలయాల్లో ఉంటారు. ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఏకముఖి రుద్రాక్ష మెళ్ళలో వేసుకుంటే మనశ్శాంతి వస్తున్నాడు. నేపాల్ వెళ్ళి కాఠ్మాండు ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఏకముఖి రుద్రాక్షలు అమ్మేవాళ్ళు ఉంటారు, అఘోరా బాబాస్, అది ఒక్కడే దొరుకుద్ది. ఆ రుద్రాక్ష మెళ్ళ వేసుకుంటే మనశ్శాంతి వస్తున్నాడు. ఒక రుద్రాక్ష 20,000. నేను చెప్పేది 95 సంగతి చెప్తున్నా మీకు.
20,000 రూపాయలు ఒక రుద్రాక్ష, 5,000 పెడితే ఎకరం పొలం వచ్చేది అప్పుడు. హల్లెలూయా. ఆ 20,000 పెట్టి రుద్రాక్ష అనుకుని మెల్ల వేసుకున్నాను, 4 సార్లు వేసుకున్నాను, మనశ్శాంతి లేదు. మరి ఫ్లైట్ ఛార్జీలు, ఎక్కడికి వెళ్ళిన హరిద్వార్, ఋషికేశ్, గయా అన్నీ అయిపోయినాయి. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అక్కడ దిగంబర సాధువులను ఉంటారు, ఒంటి నిండా బూది పూసుకుని. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కాలుతో దన్నేవాళ్ళు. మారవాడీలు కోట్లు పట్టుకుని నిలబడతారు వాళ్ళ దగ్గర. డబ్బు వాడు అడిగితే ఇచ్చేయడానికి, వాడు డబ్బు వాడ పోరా అంటాడు, డబ్బు తీసుకోడాడు. వాడు గంజాయి తాగుతూ ఉంటానే ఉంటాడు, అంతే. ఇక వాడు డబ్బు తీసుకోడు. వాడు నువ్వు ₹1,00,00,000 కాదు 10 కోట్లు పెట్టి తీసుకోడాడు. సర్వాంగ త్యాగ పరిత్యాగులు అంటారు కదా, అలా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు నాతో అన్న మాట ఏమిటంటే, హిమాలయాల్లో అఘోరా బాబాస్ అన్న మాట ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవి, మా దగ్గరికి ఎందుకు వచ్చావన్నారు వాళ్ళు. దేవుని బిడ్డవని అన్నా. నేను దేవుని బిడ్డ, నేను క్రిస్టియన్ కాదన్నా. అప్పుడు క్రిస్టియన్ కాదు నేను, మా పాలేరులు పోతారు చర్చికి, నేను క్రిస్టియన్ కాదన్నా. లేదు నువ్వు దేవుని బిడ్డవి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను చూస్తే మాకు భయం వేస్తుంది అన్నారు వాళ్ళు. అంటే దేవుడు ఒక వ్యక్తిని తన గర్భములో పెన్నమగా రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతునని ఇర్మియాతో దేవుడు మాట్లాడినట్లుగా నాతో మాట్లాడాడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. 360 ఎకరాల పొలం ఉంది. ఒక 100 ఎకరాల పొలం ఉండి 10 మంది పాలేరులు ఉంటే బాగా బ్రతకొచ్చు అనుకుంటాడు పల్లెటూరులో ఉన్నవాడు. 360 ఎకరాల పొలం ఒక చోటే ఉంది, ఇంకో చోట 12 ఎకరాలు ఉంది, ఇంకో చోట సినిమా హాల్ ఉంది, ఇంకో చోట చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా జరిపోద్ది. కానీ హృదయంలో నెమ్మది లేదు. ఒక్కడే కొడుకుని. గమనించుకోండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? లాభం లేదు. లాభం లేనటువంటి జీవితం గడుపుతున్నటువంటి దినములు. ఏం చేయాలో తెలియదు. ఒక్క రోజుకి నా సంపాదన 20,000. నేను ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. ఒక రోజుకి నా సంపాదన 20,000. డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, దేవునిని సంపాదించుకోవడం, దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం, అది ముఖ్యం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునితో అగ్రి అయ్యి, అనుసంధానమయ్యి, దేవుడు చెప్పిన విధంగా జీవించడం ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? అబ్బా, ఒక ఆవిడ ఉంది, 2, 3, 4 ఫోన్లే, ఎంతో కొంతమంది. ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు? ఏమనుకోవద్దు మీరు. ఏం చేస్తాడు గవర్నమెంట్ వాడు? ఒక 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎంత అండి ఇప్పుడు? 62 62 కదండి. 62 సంవత్సరాలు వాడుకుని కొంత డబ్బు వచ్చి పొమ్మంటాడు. ఇక నువ్వేమయ్యావో నీకు వాడికి అనవసరం. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నిన్ను జాగ్రత్తగా కాపాడుతాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రా నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. హల్లెలూయా. నిత్య జీవానికి వారసునొకటకు నేనేమి చేయవలని అడిగాడు ఒకడు. నిత్య జీవానికి వారసుడు కావాలి, కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయడు. ఎందుకంటే వాడు బహు ఆస్తిపరుడు గనుక వ్యసనపడి వెళ్ళిపోయాడంట. అంటే వ్యసనం అంటే ఏంటి? దేశప్రభువుని తిట్టుకుని ఉంటాడు. వ్యసనం అంటే అదే మరి, తిట్టడం. వాడు బహు ఆస్తిపరుడు గనుక వ్యసనపడుచు వెళ్ళిపోయినని ఉంటుంది. వ్యసన పడద్దు, ఆనందించండి. ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించినప్పుడు అతను సన్హెద్రిన్ సభలో సభ్యుడు. సన్హెద్రిన్ సభ అంటే ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథంలో 5 కాండాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని తెలిసినటువంటి వాడు, అంత జ్ఞాని. అటువంటి జ్ఞాని అయినటువంటి అపోస్తుడైనటువంటి ఆ సౌలు తర్వాత పౌలుగా మారాడు, అపోస్తులుడిగా మారాడు. దేవుడు మాట్లాడిన తర్వాత సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని మాట్లాడినప్పుడు, దేవుని మాటలకు లోబడి ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. ఏం చేస్తున్నారు కొంతమంది? యేసుని హింసిస్తున్నారు. జాగ్రత్తగా ఉండడం లేదు. మన వలన, మన భక్తి వలన, మన జీవితం వలన యేసు ప్రభు నామానికి మహిమ రావాలి, అవమానం రాకూడదు. మహిమ రాకపోయినా పర్లేదు, కనీసం
అవమానం రాకుండా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. దావీదు జాగ్రత్తగా ఉన్నాడు, కానీ సైతాన్ లాగాడు. కానీ మరలా వెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. ఏం చేశాడు? దేవుడు క్షమించాడు, మరలా పాపం చేయలే. దేవునికి స్తోత్రం. దేవుడు శిక్షించేవాడైతే ఈ లోకంలో ఎవడం మిగలరు. నేను మిగలను, మీరు మిగలరు, ఎవడం మిగలరు. రక్షించేవాడు గనుక ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఆయన దయ, ఆయన కృప మన మీద నిలుచుచున్నది, ఎడతగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము అంటాడు. ఆయన కృప చేత ఈరోజు మీ ముందు నిలబడ్డాను. దావీదుని తీసుకెళ్ళి రాజుని చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏదైనా ఆశించి స్తుతించాడా? జాగ్రత్త పడ్డాడు. దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాడు. దాని అంటాడు, ఇంకో మాట చూడండి ఒకసారి. అదే యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 13వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. హృదయపూర్వకమైన లోపల ఎక్కడ ఉండాలి భక్తి? మన బట్టల్లో కాదు. నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, నేను భక్తిపరుని అనుకోవచ్చు, కానీ నా లోపల ఏముంది? క్రోధం ఉంటే, నా లోపల ఎదట ఈ సహోదరుడిని చూసి నేను పనికి మాలినవాడు అంటే చాలు, నేను నరకానికి వెళ్ళిపోతా, ఇంకేం చేయక్కర్లా. తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అను పలుకువాడు నరకాగ్నికి లోనగును. నరకాగ్ని అంటే ఏంటి? నరకం. ఇంకేం చేయక్కర్లా, ఏ పాపం చేయక్కర్లా. మీ పక్కవాడిని చూసి ద్రోహి అని పలికితే చాలు, వ్యర్థుడా అని పలికితే చాలు. మన మాట కూడా ఏముండాలి? ఇందాకేం చెప్పాం మనం? ఎవరి స్వరూపం ఉందో మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. స్త్రీ కానీ పురుషుడు కానీ. మగవాళ్ళే దేవుని స్వరూపంలో ఉన్నాడు కొంతమంది వాదన చేస్తున్నారు. తప్పది. ఇద్దరు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఇరువురిని చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు మనం? జాగ్రత్తగా హృదయాంతరంగంలో భక్తి, పై భక్తి కాదు. హృదయం లోపల చదవండి అన్నమాట. మరలా ఒకసారి చదవండి. అయినను అంటున్నాడు. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం అంటే ఏంటి? ఇది పెద్ద భక్తి పరులే అంటాడు. వాడి భక్తి వాడు చేస్తున్నాడు, నీ భక్తి నువ్వు చెయ్యి. వాడు నీతిగా ఉంటే నీకేమన్నా అసూయ? ఈమె ముందుకెళ్తుందా, ఈమె ఇదేనా, ఈమె వాళ్ళు ఇదేనా. ఈ క్రోధం వీటిని తీసివేసిన రోజున, వీటిని హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో నీవు తీసివేయగలిగిన రోజున దేవుడు నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఆమేన్. అగ్ని ప్రాకారం ఏంటి? అగ్ని ప్రాకారం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేకము నీ మీద నిలుస్తుంది కనుక సాతానికి నిన్ను టచ్ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామం మహిమపడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్ని ప్రకారంగా నీ మీద ఉంటాడు. హల్లెలూయా. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నిలో సాతాను ప్రణాళికలు లయమైపోతాయి. హల్లెలూయా. అప్పగించుకో. యు మస్ట్ కవెనెంట్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ఒక నిబంధన. అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన అంటే నువ్వేం చెప్తే అది చేస్తా, అంతే. నువ్వేం చెప్తే అది చేస్తా, దానికి నేను ఎదురు చెప్పను. దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళతోటి, దేవుని సన్నిధిలో ఉండి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడే వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ అనుభవం కావాలి. ఆ అనుభవంలోనికి రావాలి మనం. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు మాట్లాడితే ఇలా మాట్లాడతాడు. వాక్యం చదివితే మాట్లాడచ్చు. దేవుడు మనతో మాట్లాడినట్టే అది. ఆ వాక్యాన్ని చదివిన తర్వాత, దేవా ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, ఇప్పుడు నేను మాట్లాడతానని ప్రార్థనలో కూర్చోవాలి.
దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. 3 24 గంటలు. 8 గంటలు పని చేసుకో, 8 గంటలు నీ కార్యక్రమాలు అన్నీ చూసుకో, 8 గంటలు నిద్రపో. మిగతా టైం ఏది? 5 గంటలు నిద్రపోండి లేదా 6 గంటలు నిద్రపోండి. డాక్టరే చెప్తాడు 5 గంటలు లేదా 6 గంటలు. క్రితం 3 గంటలు దేవునికి ఇవ్వండి, 3 గంటలు ఇవ్వండి, పోనీ దశమ భాగం ఇవ్వండి. 2 గంటల 40 నిమిషాలు, పోనీ 2 గంటలు ఇవ్వండి. బతిలాడుకుంటున్నాం సేవకుడిగా. 2 గంటలు ఇవ్వండి. ఎవరి కోసం? మీకోసమే, దేవుని కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కోసం, మన కోసం. మనం ఏదో దేవుడిని ఉద్ధరించట్లా. మనం బోల్డ్గా మాట్లాడుకుందాం. మనం దేవుడిని ఏం ఉద్ధరించట్లా, దేవుడు మనల్ని ఉద్ధరిస్తున్నాడు. మనమేం దేవునికి సహాయం చేయట్లా, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇస్తున్నాను ప్రభువా. ఒకడు వెళ్ళాడు, నేను ఇస్తున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను అది ఇస్తున్నా, నేను ఇది ఇస్తున్నా అన్నాడు. పోరారే అన్నాడు దేవుడు. ఇంకొకడు వెళ్ళాడు, దేవా నేను పాపినైన నన్ను కరుణించు, ఆకాశం వైపు తల ఎత్తుటకు ధైర్యము చాలక ఏం చేస్తున్నాడు? అనని తాను తగ్గించుకున్నాడు. దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? నీ హృదయము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము అని దేవుడు అడుగుతుంటే ఏమిస్తున్నా? నేను దశమ భాగం ఇచ్చానండి పాస్టర్ గారికి. ఇలా నిలబడతారు ఇలాగ. ఏంటి? దేవుడు ఇస్తే నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చి ఇచ్చావు అంతే. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ దేవుని సేవ కొరకు నువ్వు ఇస్తున్నావు అంతేగాని నేనేదో ఇచ్చానని. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈయన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఇక్కడ. నేను ఏమనుకోవద్దు, నా దేవుడు మాట్లాడింది నేను మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. మనల్ని మనము తగ్గించుకుంటే, మనల్ని మనము దేవుని దగ్గర సమర్పించుకుంటే, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం బహు ఆస్తిపరుడు. రా అబ్రహాం రా అన్నప్పుడు వెంటనే బయలుదేరాడు. నేను చూపించు దేశం అన్నాడు, దేశం పేరు చెప్పలా. వెళ్తామా? నేను అయ్యగారి దగ్గరికి వస్తున్నా ఒంగోలు, నా భార్య అడిగింది ఎక్కడికి వెళ్తున్నారని. నేను అంటాను దేవుడు చూపించిన చోటుకి వెళ్తున్నాను అనుకో. నా భార్య అనుకుంటుంది పాస్టర్ గారికి పిచ్చెక్కింది, అడ్రస్ కూడా చెప్పట్లే, ఎక్కడికో పోతున్నాడు, భక్తి ఎక్కువైంది అనుకుంటుంది. కానీ ఆ రోజు అబ్రహాముని కూడా అనేక మంది అడిగి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలియదు. దేవుడు చూపించిన దేశానికి. దేవుడు మేలు చేసేవాడే ఆయన మేలు చేయువాడు. యేసు ప్రభువారు ఆయన మేలు చేయుచు తిరిగి సంచరించుచుండెను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మానవులు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడకపోతే మానవుడు సైలెంట్గా ఉంటే దేవుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. సరే వీళ్ళే వస్తారులే, ఆ టయానికి నా కుమారుని పంపిస్తాను, నా కుమారుడి ద్వారా వీళ్ళు వస్తారని చెప్పి దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. మానవులు మాట్లాడడానికి ఇష్టపడకపోతే దేవుడు ఏం చేయగలడు? మన ఇంటికి ఎవరన్నా వచ్చారు, యగాదిగా చూసి వెళ్ళిపోయామనుకో మనం, వాడు మన ఇంట్లోకి వస్తాడా? ఎవడో పిలిచినట్టు కూడా ఇంట్లోకి రానని వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు కూడా అంతే. దేవుడు మనల్ని శిక్షించలేడు. ఎందుకంటే ఆయన స్వరూపమందు ఆయన పోలుకు ఆయన మనల్ని శిక్షించాడు అనుకో, ఆయనే పొడుచుకున్నట్టు, ఆయనే పొడుచుకున్నట్టు. అందుకని యేసు ప్రభువారిని పొడిచాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారిని కొట్టాడు. ఎందుకు? నీ వల్ల నా వల్ల యేసు ప్రభువారు శిక్ష పడింది. మన సమాధార్థమైన శిక్ష ఆయన మీద పడిన. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఒక రైతు తన పొలము దున్నినట్లుగా, ఒక కటికివాడు మాంసాన్ని కొట్టినట్లుగా ఆయన శరీరము దున్నబడింది, చీల్చబడింది. రోమా సైనికుల చేతుల్లో కొరడాలు ఉంటాయి. ఆ కొరడాల మధ్యలో గాజు పెంకులు లాంటివి ఉంటాయి. వాళ్ళు కొడతా ఉంటే ఆయన వీపులో నుంచి మాంసపు ముక్కలు బయటకు వచ్చింది. అంత శిక్ష దేవుడు యేసు ప్రభు వారి మీద వేశాడు మనను బట్టి. అవిధేయత అనే పాపాన్ని బట్టి. ఈ రోజున వచ్చే పాపాలు రకరకాల పాపాలు ఉన్నాయి. ఆ పాపంలో నుంచి ఇంకో పాపం పుట్టింది, ఇంకో పాపంలో నుంచి ఇంకో పాపం పుట్టింది. మానవుడు పూర్తిగా చెడిపోయాడు.
అందుకే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయినటువంటి మనుషులు. నోవాహును చూస్తే నోవాహు ఒక్కడే నీతిపరుడుగా కనపడ్డాడు. గమనించుకోండి, చాలా జాగ్రత్తగా. ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. నెఫీలీలనే బలాత్కారులు. ఈ రోజునటువంటి ప్రతి పరిస్థితి ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా కూడా బాగలేదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి, విధేయత కలిగి ఉండండి, జాగ్రత్త పడండి. యెహోషువ ఆనాడు జాగ్రత్త పడి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దావీదు ఏ విధంగా హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించాడో అంతటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించండి. జక్కయ్య అనే పొట్టివాడు, సొంకరి, ట్యాక్సులు వసూలు చేసేవాడు దేవునికి తన హృదయాన్ని సమర్పించుకుంటే ఏం జరిగింది? ఏమన్నాడు? యేసు ప్రభువారు ఎవరిని విమర్శించలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడు. అమ్మ అని పిలిచాడు. వాళ్ళు నిన్ను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, సమాధానం గలవై పొమ్ము. ఇక మీదట సిన్ నో మోర్. ఇక మీదట పాపము చేయకుము. చేయలేదు ఆవిడ. అపోస్తలున్న పారిపోయారు కానీ ఆవిడ పారిపోరా. కలువరి సిలువ, సమాధి వరకు యేసు ప్రభు వారిని వెంబడించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య తన ఆస్తిని మొత్తం ఏమనలా, యేసు ప్రభు వారు ఏమనలా. అతని ఇంటికి వెళ్ళి అలా కూర్చుని చూస్తూ ఉన్నాడంతే. అతని హృదయం బ్రద్దలైపోయింది. హల్లెలూయా. అక్కడ ఉన్నవాళ్ళు మేమే నీతిమంతులం అనుకుని ప్రతివాడు విమర్శిస్తూ ఉంటే, ఒక పాపిని రక్షించడానికి, అతని ఇంటిలో సమాధానాన్ని ఇవ్వడానికి, అతని కుటుంబాన్ని తన దగ్గరకు తీసుకుని రావడానికి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు యేసు ప్రభు. ఆలోచన చేయండి. అతను యేసు ఎవరో చూడాలని వస్తేనే రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. చూడాలని వస్తేనే యేసు ప్రభువారే వచ్చేసాడు ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ జక్కయ్యని తిడుతూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే, యేసు ప్రభువారు వెళ్ళి తన ప్రేమతో అతన్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. మనం విమర్శించే కన్నా మన తోటి వారిని తాగిపోతాడు బట్టి, అరే తాగిపోతాడా, పోరా ఎక్కడి నుంచి అనేకంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక్క మాట చెప్పగలిగితే ఒక దినాన్ని వాడు మారుతాడు. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు వాసన వస్తుంది. ఒకరోజు నేను బండి మీద నా వైఫ్ వెళతా ఉంటే అక్కడ మా ఊరిలోనే వాడొచ్చేసి ఆపు అన్నాడు. అంత ఆపేసా బండి. నేను నా వైఫ్ అనుకుంది దీనికి అసలే కోపం, ఏం చేస్తాడు అనుకుంది. నేను అన్నాను, ఏంటి తమ్ముడు అన్న. అన్నా నువ్వే నాకు న్యాయం చేయాలంటున్నాడు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, వాడు అవడం నాకు తెలియదు. ఏం జరిగింది తమ్ముడు చెప్పన్నా. ఇంజిన్ ఆపేసా. సరే నేను ఆపేశాను చెప్పన్నా. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఇప్పుడే నువ్వే నాకు న్యాయం తీర్చాలి, నువ్వెవరివో నాకు తెలుసు, నువ్వు పాస్టర్ గారు అన్నాడు. వాడెవడో నాకు తెలియదు. సరే చెప్పన్నా. చెప్పండి, నా భార్య నన్ను కొడుతుందన్నా అన్నాడు. ఎందుకు కొడుతున్నారా అన్న. ఎందుకు కొడుతున్నాడు? కుర్రోడే, కొత్తగా పెళ్ళైందంట, ఆడికి 2 సంవత్సరాల లోపే. 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నారు, అందుకే కొడుతుంది అన్నాడు. నువ్వు తాగుతుంటే మరి కొట్టకుండా అంటే, ఫస్ట్ అది తాగిందన్నా, తర్వాత నేను తాగానన్నా అన్నాడు. ఎస్ అయ్యా తండ్రి, ఏం చేయాలి? సరే నేను మళ్ళీ వస్తానంటే, లేదు నువ్వు ఇప్పుడే రావాలన్నాడు. సరే నా పని ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆమె ఫుల్గా తాగి ఆమె పడుకుంది. దేవా, ఏం చేయాలి? కుటుంబాన్ని ఎలా కౌన్సిల్ చేయాలి? దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, నీ సాక్ష్యం చెప్పి ఇక్కడ అని. ఎందుకంటే నా జీవితంలో మనశ్శాంతి లేక నేను తాగి గంజాయి, చరస్సు, అఫీమ్ అన్నీ తాగి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందాను నా స్థితిని వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి అన్న తాగిందంతా దిగిపోయింది అన్న అన్నాడు. మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను పొడిచిన వాళ్ళు దొరికారు. నేను హైదరాబాద్, నేను చెన్నై వెళ్తున్నాను. అలా మత్తులో ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని వెళ్తుంటే కొంతమంది రౌడీలు నా డబ్బుల కోసం నన్ను స్టాప్ చేస్తే నా పేగులు మొత్తం బయటకు వచ్చేసినాయి. 2 పేగులు కట్ అయిపోయినాయి.
లేకపోతే ఈ గాయాలు లేకపోతే యేసుప్రభు నమ్ముకునేవాడిని కాదు, మీ దగ్గర ఉండేవాడిని కాదు. నేను ఆ సినిమా వీళ్ళు పడి అలా పోయేవాడిని అంతే. ఆ నరకానికి పోయేవాడిని, పరలోకానికి కాదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణాన్ని నరకంలో పోగొట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది? ఏమైనా ఉందా? దేవునికి స్తోత్రం. ఆ సమయంలో నేను పూజించినటువంటి దేవుళ్ళందరినీ పిలిచాను. దొంగలు నన్ను పొడిచి డబ్బులు పట్టుకుని పారిపోయారు. నేను పూజించిన దేవుళ్ళందరినీ పిలిచాను. నల్ల బట్టలు, తెల్ల బట్టలు, ఎర్ర బట్టలు అన్నీ అయిపోయినాయి. 40 రోజుల ఉపవాసాలు అయిపోయాయి. 40 రోజుల ఉపవాసం కాదు, 40 రోజుల భక్తి కాదు, బ్రతికినన్నాళ్ళు భక్తి చేయాలి. నువ్వు చనిపోయే వరకు భక్తిపరుడిగా, భక్తిపరురాలుగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైనటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. నమ్మకం. దేవుడు మనల్ని నమ్మాడండి, మనం దేవుడిని నమ్మడం కాదు. దేవుడు మనల్ని నమ్మాడు, అది గొప్ప విషయం. ఆమేన్. దేవుడు మనల్ని నమ్మడం మామూలు విషయం కాదు. నువ్వెవడరా నిన్ను నమ్మాలని అంటాడు మానవుడైతే, అంతే కదండి అయ్యగారు. నువ్వెవడరా నిన్ను నమ్మాలా అంటాడాడు. అప్పుడు నేను సత్యవంతుడిని, సత్యవంతుడిని అని బుద్ధి చెప్పినా కూడా పోరా అంటాడాడు. కానీ దేవుడు మనల్ని నమ్మాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మన గురించి దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాను. ఆ డబ్బుల కోసం 10-12 మంది దొంగలు, రౌడీలు నన్ను పొడిస్తే పేగులు మొత్తం బయటకు వచ్చేసిన డబ్బులు తీసుకుని వాళ్ళు పారిపోయారు. నా పేరు శ్రీనివాస్ చౌదరి. అప్పుడు పడిపోయాను. పడిపోతూ అరే శ్రీనివాస్ చౌదరి, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళతావో తెలుసుకోకుండానే చనిపోతున్నావు అని చెప్పి పడిపోయి నేను పూజించినటువంటి దేవుళ్ళందరినీ పిలిచాను. ఒక్కడూ సమాధానం చెప్పలేదు. ఇది జరిగింది 2000 సంవత్సరంలో డిసెంబర్ 14వ తారీఖున. 95వ సంవత్సరంలో మీలాంటి దైవజనులు, పాస్టర్ గారు మెదక్ సిఎస్ఆర్ చర్చిలో మీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పెళ్లి సీన్, హిందీ సినిమా, గోవింద, కరిష్మా కపూర్, కాదర్ ఖాన్ వీళ్ళందరూ షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు నేను ఆర్ట్ డైరెక్టర్ని. సెట్టింగ్స్ అన్నీ కూడా చేపిస్తూ ఉంటాం. ఆర్ట్ అంటే ఈ పెయింట్ ఆర్ట్ కాదు, పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేపిస్తాం. మా దగ్గర ఒక 300 మంది కార్పెంటర్స్ కానీ, టైలర్స్ కానీ, పెయింటర్లు కానీ అందరూ ఉంటారు పనివాళ్ళు. ఈ చర్చిని ఒక వేరే దానిలాగా చూపించగలను నేను, ఒకరోజు సమయం ఇస్తే. ఇది చర్చే కాదని చూపించగలను నేను. అంటే అంత సెట్టింగ్ మార్చేస్తాం మేము. హల్లెలూయా. ఎస్ సార్ అంతే. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఆ సమయంలో పాస్టర్ గారు వచ్చి, నువ్వు మంచి దైవజనుడు అవుతావు, నువ్వు చనిపోయే సమయంలో యేసు ప్రభువుని కాపాడమని అడుగంటే నేను ఎవడరాను యేసు ప్రభు నమ్మకమంటావు? యేసు ప్రభు మా పాలేరుల దేవుడు అన్న. ఆయన ఆంగ్లికన్. ఏ బాయ్ కమాన్ అని పిలిచాడు. వెళ్ళాను. యు బి గోయింగ్ టు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ ఇన్ ద ట్రబుల్ యు ప్రే ఫర్ జీసస్ క్రైస్ట్, హీ విల్ సేవ్ యూ అన్నాడు. ఐ డోంట్ లైక్ యువర్ నాస్టీ ఫెలో, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ మై గాడ్, మై సర్వెంట్స్ గాడ్ అంటే ఆయన అన్నాడు. నువ్వు మన షూటింగ్ ప్యాకప్ చేసుకుని వచ్చేటప్పుడు, సన్ కీప్ ఆన్ మై వర్డ్స్ ఇన్ యువర్ మైండ్ అన్నాడు. నా కుమారుడా, నీ మనసులో ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకో. యేసు ప్రభుని కాపాడమని అడుగు, నిన్ను కాపాడుతాడు అన్నాడు. నేను ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ వర్డ్స్ అన్న. ఈ పడిపోయిన సమయంలో ఆ మాటల జ్ఞాపకం వచ్చి, నువ్వు దేవుడు వంట కదా, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడు ఆ ముసలోడు చెప్పాడన్న. ఇలాగే అన్నాను. ఎంత కండ కావరం మనిషికి. ఇలా 2 చేతులు వచ్చి నన్ను ఎత్తి పట్టుకున్నాయి. ఒక స్వరం మాట్లాడింది, నువ్వు చనిపోవులే కానీ. హల్లెలూయా. తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్లు అన్నారు, 20 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకడు, తోసేయండి అన్నారు. తీసుకెళ్ళి శవాల గది దగ్గర పడేశారు, మార్చురీ వాడి దగ్గర పడేశారు. నన్ను చనిపోతే లోన పడేస్తారు. ఆ సమయంలో మా పాలేరు కూతురు కరుణ అనే అమ్మాయి నర్స్ ట్రైనింగ్ చేస్తుంది అక్కడ. ఆ అమ్మాయి 25 మంది నర్సులు. ఆ అమ్మాయి చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమని అడిగితే డాక్టర్లు అన్నారు బ్రతకడు అన్నారు. ఈ అమ్మాయిని ఈ ట్రైనింగ్ నర్సులు అందరూ కలిసి నన్ను పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోకి తీసుకెళ్ళి 4:30 గంటలు ప్రార్థన చేశారు. ఈ 4:30 గంటలు నాకు ట్రీట్మెంట్ జరగలేదు. ఇండియన్ మెడికల్ హిస్టరీలో, నాట్ ఓన్లీ ఇండియన్ మెడికల్ హిస్టరీ, పొడవుబడిన వాడు, పేగులు కట్ అయిపోయినటువంటి వాడు బ్రతకడు, 20 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకడు అన్నారు. 4:30 గంటలు బ్రతికించాడు వాళ్ళ ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి వెళ్ళి
మీరు చనిపోతున్న మా రైతుల అబ్బాయి బ్రతికే ఉన్నాడు, మీరు ఆపరేషన్ చేయండి అంటే ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఇంకా బ్రతికే ఉన్నాడని ఆశ్చర్యపోయి వచ్చి చూసి తర్వాత నన్ను తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. 4:30 గంటల తర్వాత 3వ రోజున మెలకు వచ్చింది. ఆ డాక్టర్ గారు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి నన్ను చూపిస్తున్నాడు. వీడు ఒక మిరకల్, నేనే చెప్పాను చనిపోతాడని, కానీ వాళ్ళు ప్రార్థన చేశారు, యేసు ప్రభు వీళ్ళని బ్రతికిచ్చాడని చెప్పి అన్నాడు. ఆ డాక్టర్ గారు క్రిస్టియన్ కాదు, బ్రాహ్మణ ఆయన. యేసు ప్రభు వారు వీడిని బ్రతికిచ్చారు, వీళ్ళు పాలేరు కూతురు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రక్తం పోయినోడికి ఏం చేయాలి? రక్తం ఎక్కించాలి. నాకు రక్తం కూడా ఎక్కించరా, కానీ నా కొరకు నా ప్రభు కార్చిన, యేసు క్రీస్తు వారి కార్చిన, సిలువలో కార్చిన రక్తము నాలో ప్రవహించునని బ్రతికించింది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలం యేసు ప్రభు దయ వల్ల నేను బ్రతుకున్నాను ఈరోజు. యేసు ప్రభు దయ వల్ల నేను వేసుకున్న బట్టలు కానీ నా జీవితం కానీ సమస్తము దేవునికి చెందినవి. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చేయండి. మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా దేవునిని వెదకి పరిశుద్ధాత్మతో సహవాసం చేసి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన విధంగా మనం జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద నిలిచి ఉంటుంది. ఆమేన్. దేవుడు తర్వాత మా వాళ్ళు వదిలేశారు. 3 నెలలు కఠినమైనటువంటి శ్రమలు అనుభవించాను, కఠినమైన బాధలు అనుభవించాను. రైల్వే స్టేషన్లో హాస్పిటల్ బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఫుట్పాత్ మీద పడుకున్నాను నేను. ఏమీ లేదు నా దగ్గర, ఒక చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయిన లుంగి. అంతకుముందేమో లగ్జరీస్ లైఫ్, తర్వాత ఎంత భయంకరమైన పేదరికం, భోజనం లేదు, ఏమీ లేదు. కానీ నాలో ఆనందం ఉంది. నాలో నేను యేసు ప్రభువుని నమ్ముకునే బైబిల్ చెప్తుంది నేను పరలోకానికి వెళ్తాను. తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు బైబిల్ ఇచ్చారు నాకు. ఆ బైబిల్లో ఈ బైబిల్ చదవడానికి నేను అనర్హుణ్ణి అన్నాను, కానీ రోగికి వైద్యుడు కావాలి, నువ్వు పాపం పట్టిన రోగివి, నీకు యేసు ప్రభువారు అనే వైద్యుడు కావాలి, ఈ వైద్యము ఈ మాటల ద్వారా చేయబడుతుంది నీకు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చేశాడు దేవుడు వైద్యం, ఇన్సైడ్ హీలింగ్ ఇచ్చాడు, శరీర సంబంధమైన హీలింగ్ వచ్చింది. తర్వాత నన్ను పొడిచిన వాళ్ళ యొక్క భార్యలు వచ్చి బెయిల్ పేపర్ మీద సంతకం పెడతామన్నారు. ఎందుకంటే వాళ్ళు దొరికారు, పోలీసులకు దొరికితే జైల్లో పెట్టారు. వాళ్ళని చంపేస్తా అన్నాను. చంపేస్తుంటే ఆ పాస్టర్ గారు వచ్చి నువ్వు వాళ్ళని చంపేసేలాగైతే నా బైబిల్ నాకు ఇచ్చే అన్నాడు. నేను అన్నాను బైబిల్ ఇవ్వనండి అన్న. ఏం చేయమంటారంటే నువ్వు వాళ్ళని క్షమించాలన్నాడు. వెళ్ళి క్షమించాం. దేవునికి స్తోత్రం. ఆ జైలు అధికారి సూపరింటెండెంట్ గారు అన్నాడు, ఎరా నువ్వు పెద్ద త్యాగమూర్తివా, క్షమించడానికి వచ్చావన్నాడు. నేను అన్నాను నేనేం త్యాగమూర్తిని కాదండి, యేసు ప్రభు నన్ను క్షమించాడు, ఈ పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు పొడవబట్టి నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, అది చాలు నాకు, కాబట్టి వాళ్ళని క్షమించమన్నాడు, అందుకు క్షమించడానికి వచ్చాను. ఆయన అన్నాడు నేను క్రైస్తవుడిని, ఎవరికి తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీక్రెట్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది, కాబట్టి దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చాడు, ఒక మంచి భార్యని ఇచ్చాడు. నా భార్య సండే స్కూల్ టీచరు. మా మేనత్ కూతురుని చేసుకోమని చెప్పాను, నేను చేసుకోలేదు. ఒక 75 ఎకరాల పొలం ఇస్తానంది, 50 కాసులు 100 కాసులు బంగారం, 50 లక్షలు క్యాష్ ఇస్తానంది. చేసుకోలేదని మరిగే నీళ్ళు నా ముఖం మీద కొట్టింది. వెళ్ళి ప్రతి క్రిస్మస్కి వెళ్ళి అందరూ నన్ను వెలివేశారు, ఎవరు నన్ను చేర్చుకోలేదు యేసుక్రీస్తుని రక్షకునికి అంగీకరించినందుకు. మరిగే నీళ్లు నా ముఖం మీద కొట్టింది. దేవుని హస్తం అప్పుడు నాకు కళ్ళజోడలేదు, దేవుని హస్తం వచ్చి అలా ఎత్త పట్టుకుంది. ఇది కాలింది కానీ నా కళ్ళకి ఏం కాలేదు. అది చేసిన 1 నెల రోజులకి దానికి క్యాన్సర్ బయటపడింది. క్యాన్సర్ బయటపడితే ప్రభు అన్నారు నువ్వు వెళ్ళి ఆవిడకి ప్రార్థన చేయరా అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేశాను. 6 నెలల్లో చనిపోతాను. అది 8 సంవత్సరాలు బ్రతికింది. దేవునికి స్తోత్రం. క్షమాపణ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ క్రిస్టియానిటీ? లవ్ అండ్ ఫర్గివ్నెస్. ప్రేమించడం, క్షమించడం. ఈ 2 లేకపోతే క్రైస్తవులు అని చెప్పుకోవడం అనవసరం. నీ భార్యను నువ్వు క్షమించాలి, నీ భర్తను నువ్వు క్షమించాలి, నీ అత్తని, నీ కోడల్ని, ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళని నువ్వు క్షమించులుగాక, జాగ్రత్తగా ఉందువుగాక. ఆమెన్ చెప్పండి. ఇందాని చెప్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. మీ జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు జాగ్రత్తగా కాపాడునుగాక. ఆయన సన్నిధిలో యేసు